ఈరోజు నేను ఎగ్ కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ ఎగ్ కర్రీకి కావాల్సినవి ఈ ఈ సైజు ఉల్లిగడ్డలు ఒక 10 తీసుకున్నా. మన ఇష్టం, తక్కువ కూడా తీసుకోవచ్చు, ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇలా కోసి పెట్టుకున్నా. ఈ 8 గుడ్లు వేద్దాం అనుకుంటున్నా. దీంట్లో మొత్తం అయిన తర్వాత 8 గుడ్లు వేసి చేద్దాం అనుకుంటున్నా. స్టవ్ వెలిగించి పాత్రలో ఆయిల్ ఒక 3 చెంచాలు వేస్తున్నా. దీంతో 3 స్పూన్లు బాగా కాగిన తర్వాత ఇంకా జీలకర్ర అవి వేయకుండా సరిపోతుంది. ఇవే ఉల్లిపాయలు వేసుకోవాలి కాగిన తర్వాత. ఉల్లిపాయలు పసుపు కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలను కొంచెం వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత కొంచెం మంచిగా వేగిన తర్వాత ఎగ్గు కొట్టిపోయేవాల్సి ఉంటుంది. ఇక వేగనివ్వాలి కొంచెం సేపు. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం పేస్ట్. ఫ్రెష్గా అయితేనే చాలా టేస్ట్ వస్తుంది. మధ్యలో కలుపుతుండాలి. కారం కొంచెం ఉడికిన తర్వాత వేయాలి. కొంచెం వేగిన తర్వాత ఇలా కొంచెం వేగింది. ఇలా కొంచెం మధ్యలో కలుపుకుంటూ ఇలా వేగిన తర్వాత కారం నేను 3 స్పూన్లు వేద్దాం అనుకుంటున్నా. ఇది కొంచెం కారమే ఉంది, కొంచెం చప్పగా ఉంది. ఒక 2 సార్లు ఇప్పుడే సరిపోను వేయాలి. వేసినాక కలవాలి కాబట్టి ఈ ఉల్లిగడ్డలని మంచిగా సరిపోను కారము, కొబ్బరి అన్నీ వేయాలి. ఇప్పుడే కొబ్బరి ఒక 3 స్పూన్లు, కొంచెం కరివేపాకు పొడి మాత్రం నేను ఇట్లనే అన్ని కూరగాయలు వేస్తాను. చేసి పెట్టుకొని చాలా టేస్ట్ ఉంటుంది. ధనియాల పొడి కూడా ఇప్పుడే వేస్తున్నా, ఎందుకంటే తర్వాత వేస్తే ఆ గుడ్డులో కలవదు కాబట్టి ఇప్పుడే వేస్తున్నా. కొంచెం ఉప్పు, అప్పుడు కొంచెం ఉప్పు తక్కువ వేసుకున్నాగా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అడుగు మాడకుండా సిమ్లో పెట్టుకోవాలి. మంటను కొంచెం తగ్గించుకొని చిన్న మంట మీద చిన్నగా లేకుంటే మారుతుంది అడుగు. కొంచెం వేగిన తర్వాత ఎగ్స్ వేయాల్సి ఉంటుంది. కొంచెం వేగనివ్వాలి. చిన్న మంట చిన్నగా పెట్టుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. ఎగ్గు కొట్టి పోసుకోవాలి. ఇష్టం ఇలా అయినా కొట్టుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక దగ్గరనే కాకుండా కలపొద్దు. ఎగ్గు పోసుకొని కలపొద్దు.
చాలాసేపు కలపకుండా ఉంటే ఎగ్గు మంచిగా తినేటప్పుడు ఎగ్గు ఉంటుంది. మేము చిన్నప్పుడు మా అమ్మ రాత్రిపూట ఉదయం చేసిన కూరలు ఎక్కువనే చేస్తుండే. సాయంత్రం పూట ఎగ్గు చేయాలనుకుంటే ఇలా చేసి పెట్టేది. ఇలా ఎగ్గు అందరికీ ఎగ్గు రావాలని ఒక కూర కాకుండా ఎగ్గే రావాలన్నట్టు ఇలా బాగా ఎక్కువ ఎగ్గేస్తే ఎగ్గు కూర తిన్నట్టు ఉంటుంది. దాంట్లో కలిపితే ఉల్లిగడ్డ తిన్నట్టు ఉంటుంది, ఉల్లిగడ్డ కూర తిన్నట్టు ఉంటుంది. అందుకోసం మా అమ్మ ఎక్కువ రాత్రిపూట చేసేది. చాలా రుచిగా చేసేది, చాలా బాగుంటుండే. ఇది కొంచెం సేపు మగ్గనివ్వాలి, చిన్న మంట మీద కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా ఎగ్గు అడుగు మాడకుండా ఇలా చిన్నగా ఇలా మలిపి వేసుకోవాలి, చిన్నగా వేసుకోవాలి. లేకుంటే అడుగు మాడుతుంది కాబట్టి కొంచెం ఇలా చిన్నగా ఇలా విరగకుండా ఇలా వేసుకోవాలి. చిన్న మంట మీదనే పెట్టుకోవాలి. ఎక్కువ మంట ఉంటే మళ్ళీ మాడిపోతుంది అడుగు. ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎగ్గేసిన తర్వాత ఇలా మంచిగా ఎగ్గు వస్తుంది. మంచిగా ఉడకాలి ఎగ్గు ఉడకకుంటే పిల్లలు మళ్ళీ ఎగ్గు వాసన అట్లా వచ్చిందనుకో మళ్ళీ ఎగ్గు తినరు. అందుకోసం మంచిగా ఉడకాలి ఎగ్గును. పిల్లలకి పొద్దున్నే 9 గంటలకి రోజు ఒక గుడ్డు ఉడకబెట్టి ఇవ్వాలి. చాలా పోషకాలు ఉంటాయి గుడ్డులో. పిల్లలకు తొందరగా ఇవ్వాలి. గర్భిణీ బాలింతలకైనా రోజు ఒక గుడ్డు తినిపించాలి. ఇలా మంచిగా ఉడికింది. ఇలా బాగా టైం పడుతుంది కొంచెం. బాగా ఇట్లా మంచిగా ఉల్లిగడ్డలు మంచిగా ఎర్రగా కావాలి. ఈ ఎగ్గు మంచిగా ఉడకాలి, పచ్చి అంతా పోవాలి, మంచిగా ఉడకాలి. ఇట్లా ఉడికితేనే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ ఎగ్గు ఉంటుంది కాబట్టి మంచిగా అన్నంలో కొంచెం ఎక్కువ అన్నంలో కొంచెం కూర వేసుకున్నా ఇంత అన్నం తినచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు చపాతీ చేయాలనుకుంటున్నా. చపాతీలో బాగుంటుంది. అందుకోసం చపాతీలు కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి కొంచెం వేసి దించుకోవాలి. కొంచెం ధనియాల పొడి ఇప్పుడు వేస్తాం కానీ మళ్ళీ కొంచెం వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. లాస్ట్కి వేస్తే ధనియాల పొడి బాగుంటుంది. ఎగ్గు కర్రీ రెడీ అయినట్టు మంచిగా ఉడికింది, చాలా బాగుంది. మా అమ్మ చేసిన దానిలాగానే అనిపిస్తుంది నాకు. చాలా ఇంట్రెస్ట్గా చేసిన, బాగుంది. మీరందరూ ఇలా చేసుకోవాలి. బౌల్లో తీసుకోవాలి. చాలా బాగుంది. ఈ ఉల్లిగడ్డ ఎగ్గు కూర అందరూ చేసుకోవాలి, చాలా బాగుంది. అన్నములైనా చపాతీలైనా జొన్న రొట్టెలైనా ఏవైనా రాత్రిపూట కూరలైనప్పుడు తొందరగా టైం పడుతుంది కానీ చాలా రుచిగా ఉంటుంది. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది.
కొంచెం ఎక్కువ టైం తీసుకుంటేనే కూర టేస్ట్ వస్తుంది. చిన్న మంట మీద చేయాలి. ఎక్కువ పెద్ద మంట పెడితే ఇలా టేస్ట్ రాదు, ఉడకదు, తొందరగా మాడిపోతుంది. ఈ ఎగ్ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అందరికీ.